తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో, ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. 1 మినిట్ టైం ఇస్తాను నేను. ఎవరికైనా పర్లేదు. సార్ రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు అంటారు అంతేనా సార్? బేసిక్గా అంటే మనకి సార్, రివెంజ్ రివెంజ్ ట్రేడింగ్ అనేది. రివెంజ్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం రివెంజ్ చేయడం వల్ల ఏంటంటే ఎమోషనల్ గా మనం ఇన్బ్యాలెన్స్ అయిపోతాం. ఓకే. అంటే మన దగ్గర ఏముంటుందంటే అప్పుడు ప్రాపర్ థియరీ ఉండదు. ఎలాగైనా నేను ప్రాఫిట్ గెయిన్ చేయాలని ఒకటే ఒక ఇంటెన్షన్ లో మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాము. ఎప్పుడైనా రివెంజ్ అనేది ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే మనం ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ ఉంటామో మాక్సిమం కేసెస్ మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది మనకు థియరీ చెప్తుంది ఇది. ఈవెన్ ట్రేడింగే కాదు, రెగ్యులర్ లైఫ్లో కూడా ఎప్పుడైతే రివెంజ్ మైండ్ సెట్లో మనం ఉంటే ప్రాపర్గా మనం కెరీర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది అక్కడ పనిచేస్తుంది మనకు. ఎప్పుడైతే మనం డిసిజన్ అనేది ఎమోషనల్గా తీసుకుంటామో, ఈవెన్ ట్రేడింగే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా డిసిజన్ అనేది ఎమోషనల్గా డిసిజన్ తీసుకుంటే మిస్టేక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇది ఓవరాల్. అగ్రీ సార్. సార్, అగ్రీ అగ్రీ. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ ఏంటంటే మనం కామన్ గా ట్రేడర్ చేసే మిస్టేక్స్. మనం ఈ మిస్టేక్ ను ఎలా ఓవర్కమ్ చేయాలనే నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం. రైట్, దీనిలో మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే, ఇక్కడ ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ట్రేడింగ్ ఇచ్చారో దానిలో బ్యాడ్ మనీ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ మనకు లాసెస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. రివెంజ్ ట్రేడింగ్ లాసెస్ ఇస్తుంది. హోప్ తోన ట్రేడ్ చేయడం అంటే ప్రాపర్ సెటప్ లేకుండా హోప్ తోన ట్రేడ్ చేయడం లాసెస్ ఇస్తుంది. టూ మచ్ ట్రేడింగ్, గ్యామ్లింగ్ మైండ్ సెట్. ఎప్పుడైతే మనం ట్రేడింగ్ ను గ్యామ్లింగ్ మైండ్ సెట్ తో ట్రేడ్ చేస్తే అక్కడ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టేకింగ్ టూ బిగ్ పొజిషన్స్, ఎందుకంటే బిగ్ పొజిషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏంటంటే మనము ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెద్ద పొజిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎమోషనల్ కంట్రోల్ అనేది మిస్ అవుతాము, అట్లా మనం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రైట్, హౌ టు ఓవర్కమ్ ద లాసింగ్ ఫేస్ ఇన్ ట్రేడింగ్. మనము ఈ లూజింగ్ ఫేస్ ను మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే, బేసిక్ గా మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ మూవ్ అంటే ఏదైతే స్టాక్ అనేది మూవ్ అవుతుందో హయ్యర్ డైరెక్షన్ ఆర్ లోయర్ డైరెక్షన్, ఇక్కడ మనం టూ పారామీటర్స్ అనేది పనిచేస్తుంది. ఒకటి ఫండమెంటల్ నాలెడ్జ్, రెండోది టెక్నికల్ నాలెడ్జ్. ఓకే, ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ ఉంది అనుకోండి, కంపెనీ ప్రొఫైల్, దాని అప్కమింగ్ ప్రాజెక్ట్స్, దాని రిజల్ట్స్, XYZ అన్నీ ఉంటుంది. ఇది కొంచెం డెప్త్ సబ్జెక్టు. మనం ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ మొత్తం ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్. మీరంతా అగ్రీ చేస్తారు అనుకుంటా నాతో. ఎందుకంటే నిఫ్టీ 50లో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే. అంటే ఎప్పుడైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఉందో అది నిఫ్టీ 50లో ఉంటుంది. ఇప్పుడు దీని నిఫ్టీ 50లో ఉన్నది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, మనం ఎక్కడంటే అక్కడ బై చేసే ప్రాఫిట్ వస్తుందా అంటే ఐ డౌట్ ఇట్. అంటే దీనికి పర్టికులర్గా మనకు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్. అంటే మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఇచ్చేది టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కంపెనీ యొక్క ప్రొఫైల్ మనకు చూపెడుతుంది. బట్ ప్రాపర్ ఎంట్రీ అంటే ఎగ్జాక్ట్లీ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అనేది మనకు చెప్పేది మాత్రం ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. ఎందుకంటే ఏ రేట్లో సపోర్ట్లో ఉంది, ఎక్కడ మనం పర్చేజ్ చేస్తే అక్కడి నుంచి స్టాక్ అనేది అయ్యే రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనకు చూపించేది మాత్రం టెక్నికల్ అనాలిసిస్. లేదు లాంగర్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తానంటే ఇక్కడ మనకు టెక్నికల్స్ అవసరం లేదు, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఓకే ఉంటుంది. ఎప్పుడైతే మనము స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నామంటే మనకు కంపేర్ టు ఫండమెంటల్, టెక్నికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ లేని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక్కొక్కసారి కంపెనీ అనేది మనకు వాల్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం ఏదైతే నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ అని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్. ఈవెన్ మనం నిఫ్టీలో ట్రేడ్ చేసినా అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నది. బట్ దానిలోనూ లాసెస్ ఎందుకు బుక్ చేస్తున్నాం అంటే ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడము, దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మనము లాసెస్ అవుతూ ఉన్నాము. ఏదైతే మిస్టేక్ ఉందో స్టాప్, ఆ మిస్టేక్ అనేది ఎప్పుడైతే రిపీటింగ్ మిస్టేక్ అనేది స్టాప్ చేయాలి. ఈ స్టాప్ చేయాలంటే ఏంటంటే మనం ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసిందంటే లాస్ట్ వీక్ లో సో అండ్ సో టైంలో సో అండ్ సో మిస్టేక్ చేసిన, మనం ఏంటంటే ట్రేడ్ చేసేప్పుడు అలాంటి మిస్టేక్ కనిపిస్తుంది అంటే రైట్ ఇది ఒక మిస్టేక్ చేసిన, ఇలాంటి మిస్టేక్ నేను రిపీట్ చేయదు. ఎప్పుడైనా మనకు డాక్యుమెంట్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే మనము దాన్ని గుర్తుపెట్టుకుంటాము, లేదంటే మనం మర్చిపోతాము. హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే మర్చిపోవడం అనేది మనకు చాలా ఈజీ.
ఏదైనా మనం ఈజీగా మర్చిపోతాం. అందుకోసం ఏంటంటే అది మర్చిపోవద్దంటే మనకు డాక్యుమెంట్ రూపకంలో మన ముందు ఉంటే మాత్రమే ఆ మిస్టేక్‌ను మనము రిపీట్ చేయకుండా ఉంటాము. దానికోసం ఏంటంటే స్ట్రాంగ్ ట్రేడింగ్ సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక సెటప్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఇంకొకటైతే ట్రేడ్ విత్ రూల్స్ నాట్ ఎమోషన్స్. ట్రేడింగ్ ఎప్పుడైనా మనము రూల్స్‌తోనే ట్రేడ్ చేయాలి. ఎమోషన్స్‌తో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషన్‌తోన ట్రేడ్ చేస్తే ఎప్పుడైనా లాస్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ స్మాల్ విన్ బిగ్. అంటే మన స్టాప్ లాస్ టార్గెట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అక్కడ స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉండాలి. టార్గెట్ అనేది పెద్దగా ఉండాలి. అంటే 1:2 రిస్క్ రివార్డ్, 1:3 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్లో కొన్నామంటే ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ ఉన్నది అనుకోండి. 2 రూపీస్ ప్రాఫిట్ పెట్టామనుకోండి. అంటే 2 రూపీస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ హిట్ అవ్వచ్చు. బట్ 10 రూపీస్ లాస్ అవుతే 5 ట్రేడ్ల ప్రాఫిట్ ఒక ట్రేడ్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఒక 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి 10 రూపీస్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకో. అక్కడ మనం 50-50 సక్సెస్ అయినా కానీ అంటే ఎవరు ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు 100% ఎప్పుడు కరెక్ట్ అయినాడు. ప్రతి ఒక్కరు మార్కెట్లో మిస్టేక్ చేస్తాము. బట్ ఆ మిస్టేక్‌ను మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలంటే, ప్రాపర్ రిస్క్ రివార్డ్‌తోన మనం ఏదైతే విన్నింగ్ ట్రేడ్ ఉందో, విన్నింగ్ ట్రేడ్‌లో మాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసేటట్లు, ఏదైతే లూజింగ్ ట్రేడ్ ఉందో, లూజింగ్ ట్రేడ్‌లో మినిమమ్ లాస్ బుక్ చేసేటట్లు మనం డిజైన్ చేసుకుంటే, అంటే నా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే 1:2 2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే, అంటే ₹1 లాస్ రెడీగా ఉండాలి. ప్రాఫిట్ వస్తే ₹2 వెయిట్ చేయాలి. అక్కడ మనం 50-50 సక్సెస్ అయినా అంటే ఔట్ ఆఫ్ 10 ట్రేడ్స్‌లో 5 ట్రేడ్స్ 5 ట్రేడ్స్ ప్రాఫిట్ వచ్చినా ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిట్‌లో ఉంటాము. ఆర్ యూ అగ్రీ విత్ మై థియరీ? అంటే మన 50-50 ఏంద్రా దాంట్లో పేరు కూడా మార్చినావా? కీర్తన అని వస్తుంది, మీటింగ్ లో జాయిన్ అయిపోతాను. ఏమైంది? దానికి అడిగి నేను కీర్తన Yeah, Bharat garu, we will agree with you. ఓకే కదా? అవునవును. అందుకే ఏంటంటే ట్రేడింగ్ జర్నల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రేడింగ్ అనేది ప్రాపర్ సెటప్‌తోనే ట్రేడ్ చేసుకోవాలి. ప్రాపర్ సెటప్‌తోనే ఒక రైట్ సెటప్‌ని డిజైన్ చేసుకొని ప్రాపర్ సెటప్‌తోనే పేషెన్సీగా ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ర్యాండమ్ ట్రేడ్‌లు అవాయిడ్ చేయాలి. అంటే హ్యూమన్ ఎమోషన్ అంటే జనరల్‌గా మనలోనే చాలా మందిని ఇది రిపీట్ చేసి ఉంటారు. ఎలా అంటే 9:15కు మార్కెట్ ఓపెన్ అవుతుంది. 3:30 క్లోజ్ అవుతుంది. అంటే మనకు ఒక డే చూస్తే మనకు 6 అవర్స్ 15 మినిట్స్ అనేది మార్కెట్ అనేది ఫంక్షన్ అవుతుంది. దేర్ ఈస్ నో టీ బ్రేక్, దేర్ ఈస్ నో లంచ్ బ్రేక్, దేర్ ఈస్ నో స్నాక్స్ బ్రేక్. మార్కెట్‌కు 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 9:15 మార్కెట్ ఓపెన్ అయి ఉంటే వితిన్ 5-10 మినిట్స్‌లో మార్కెట్‌లోకి జంప్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంటెన్షన్ ఏంటంటే నేను ఏదో మూవ్ మిస్ అవుతున్నా. ఈ మార్కెట్ అనే సముద్రంలో నుంచి నేను ఏదైతే తీసుకోవాలనుకున్నా అది నేను మిస్ అవుతానో ఒక ఇంటెన్షన్. ఇది చాలా రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఒక ప్రాపర్ సెటప్‌తోన ట్రేడ్ చేసింటాము. ఒక ట్రేడ్ చేసింటాము ప్రాఫిట్ వచ్చింది. వన్స్ మనం ప్రాఫిట్‌లోంచి బయటపడ్డాము. ఎగ్జిట్ అయ్యాము. ఈవెన్ లాస్ అనుకుందాం. లాస్‌లోంచి అంటే పొజిషన్ అనేది మన దగ్గర లేదు. మనం ఎమోషనల్‌గా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకేదైనా పొజిషన్ ఉంటే బాగుంది అనే ఒక మైండ్ సెట్‌తోనే ఉంటాము. ఇది చాలా మంది చేసే మిస్టేక్. ఇది చాలా మార్కెట్‌లో చాలా రాంగ్ అది. ఒక ట్రేడ్ సెటప్ వచ్చింది. ట్రేడ్ సెటప్‌లో ప్రాఫిట్ బుక్ చేసినామంటే మనం బుక్ చేయంగానే అది బాటమ్ అవ్వదు. మనం బుక్ చేయంగానే అది టాప్ అవ్వదు. చాలా మంది ఇంటెన్షన్ ఏముందంటే నేను బుక్ చేసిన ఇక నుంచి మార్కెట్ అంటే కాల్ తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే లాంగ్ సైడ్ ఉన్నాడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు తన ఇంటెన్షన్ ఏముందంటే నేను ఎక్కడైతే బుక్ చేసినో అదే టాప్ నేను ఎక్కడైతే బుక్ చేసినో అదే లాస్ట్ అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని దానికి రివర్స్ ట్రేడ్ స్టార్ట్ చేస్తాడు అంటే కాల్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేస్తే ఎంబడే పుట్టు తీసుకోవడం పుట్టు తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసి ఎంబడే కాల్ తీసుకోవడం ఇలాంటి ర్యాండమ్ ట్రేడ్ వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ పోతుంది ఇన్ కేస్ మార్నింగ్ ఒక స్మాల్ లాస్ ఉంటే సాయంత్రానికి ఆ లాస్ను డబల్ చేసుకొని పోవడానికి ఛాన్స్ ఉంది అందుకే మార్కెట్ అనేది 6 అవర్స్ 15 మినిట్స్ ఉన్న మార్కెట్లో మనకు ఆప్షన్ ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్కు పర్ఫెక్ట్ సెటప్ 15 మినిట్స్ టైం మనకు దొరికింది అంటే మనకు కావాల్సిన ప్రాఫిట్ అనేది మనకు వచ్చేస్తుంది అంటే మనకి ఇక్కడ కావాల్సింది అంటే పేషెన్సీ అనేది మోర్ ఇంపార్టెంట్ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో ఆప్షన్స్ ఇక్కడ వాట్ ఈజ్ ఆప్షన్ ఆప్షన్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది ఒకటి కాల్ ఆప్షన్ రెండోది పుట్ ఆప్షన్ ఇది ఇండెక్స్ అయినా పర్లేదు స్టాక్ అయినా పర్లేదు కాల్ ఆప్షన్ అంటే కాల్ ఆప్షన్ ఎవరైతే తీసుకుంటారో ఆ ట్రేడర్ ఇంటెన్షన్ ఏముందంటే మార్కెట్ హయ్యర్ సైడ్ అంటే అప్ సైడ్ పోతుందనే ఒక ఇంటెన్షన్తో కాల్ ఆప్షన్ బై చేస్తాడు
సేమ్ అదే విధంగా పుట్ ఆప్షన్ ఏదైతుందో అది మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుందని ఒక ఇంటెన్షన్తోనే పుట్ ఆప్షన్ బై చేస్తాము. అంటే మనం కాల్ బై చేస్తే మార్కెట్ హయ్యర్ రేంజ్ వెళ్తే మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా పుట్ బై చేస్తే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతే మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు అయితే మీకు ఆప్షన్స్ గురించి ఐడియా ఉంది కదా, బేసిక్గా కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంటి అయితే ఐడియా ఉంది కదా. ఉందండి. రైట్. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ ఉంటారు. ఆప్షన్ సెల్లర్ను ఆప్షన్ రైటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ రీటైల్ ట్రేడర్గా అంటే మాక్సిమం రీటైల్ ట్రేడర్ అనేవాడు ఆప్షన్ బయింగే ప్రిఫర్ చేస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ బయ్యర్ అనేవాడు ప్రీమియం పే చేస్తాడు. ప్రీమియం పే చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుంటే మనకు నిఫ్టీ అనేది ఇప్పుడు 24,800 రేంజ్, 10-15 పాయింట్స్ అటు ఇటు యావరేజ్ వస్తే 24,800లో క్లోజ్ అయింది అనుకున్నాం ఇప్పుడు ఫ్రైడే రోజు. అంటే 24,800 కాల్ పర్చేజ్ చేయాలనుకుందాం మనం. కాల్ పర్చేజ్ చేయాలంటే ఆ కాల్ ప్రీమియం అనేది 100 రూపీస్ ఉంది అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 75 రూపీస్, 75 సారీ. అంటే మనం ఇక్కడ ఒక నిఫ్టీ కాల్ పర్చేజ్ చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75 × 100 7,500 రూపీస్ మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మన ప్రీమియం అనేది పే చేసినాము. మన రిస్క్ ఏముంటుందంటే లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఎక్కడైతే మనం 7,500 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసామో అది మాత్రమే మన రిస్క్. ఇది ఆప్షన్ బయర్. ప్రాఫిట్ వచ్చేసి ఏముంటుందంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉందంటే సడన్ గా ఏదైనా పాజిటివ్ న్యూస్ మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ సంథింగ్ ఏదో టెక్నికల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి నిఫ్టీ అనేది ఒక 100 పాయింట్స్ మూవ్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ 1-2 డేస్లో, మండే రోజు లేకపోతే ట్యూస్డేకి వచ్చింది అనుకోండి, అక్కడ మన ప్రీమియం అనేది ఒక 200-300 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనం 300 అంటే మన ఇన్వెస్ట్మెంట్ 100 అయింది, 200 రూపీస్ ప్రాఫిట్ అంటే మనకు 75 × 200 15,000 రూపీస్ ప్రాఫిట్. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి? ఆప్షన్ బయర్కి. ఇది ఆప్షన్ బయర్ను అట్రాక్ట్ చేసే ఒక థింగ్ ఇది. ఎందుకు ఆప్షన్ బయ్యర్ ఆప్షన్ రీటైల్ ప్లేయర్ ఎందుకు ఆప్షన్ బయింగ్ చూజ్ చేసుకుంటా అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, పొటెన్షియల్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. ఇది తను క్యారీ చేసి అన్లిమిటెడ్ ప్రాఫిట్ గెయిన్ చేస్తారంటే ఐ డౌట్ ఇట్. బట్ తన వ్యూ మాత్రం అన్లిమిటెడ్ పొటెన్షియల్. మంత్లో 1 or 2 డేస్ అలాంటి ట్రేడ్స్ దొరుకుతవి. ఆ రోజు మనం గ్యారంటీగా ఉండము, యాజ్ ఏ రీటైల్ పర్సన్ మనం ఉండము. బట్ దాన్ని మనం చూసుకొని నెక్స్ట్ ప్రతి ట్రేడ్ అలానే వస్తుందనే ఇంటెన్షన్తో మనం ట్రేడ్ చేస్తాం. అంటే అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ 1 or 2 ట్రేడ్స్ ఏదైతుందో మనకు హీరో మోడల్ ట్రేడ్స్ ఏదైతుందో అది మనల్ని అట్రాక్ట్ చేసి మనను ఆ ఆప్షన్ బయింగ్లోకి మనను లాగేసుకుంటుంది. ఈవెన్ దో మనం అక్కడ ఆ ట్రేడ్లో ఉన్న ఆ ప్రాఫిట్ అనేది మనం బుక్ చేయలేము, ఎందుకంటే ఆ ట్రేడ్ అంతా మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేసినా ఎమోషనల్గా మనం దాన్ని హోల్డ్ చేయలేము, ఎందుకంటే ఇది లైవ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా చూశాను అది. ఇక్కడ రెండో పర్సన్ ఎవరైతుందంటే మనం బై చేయాలంటే సమ్మన్ ఎల్స్ సెల్ చేయాలి. ఏదైనా మార్కెట్లో ఒక ఒక ఏదైనా ఐటమ్ మనం బై చేయాలంటే ఎవరో సెల్లర్ ఉంటే మాత్రమే మనం బై చేస్తాము. ఇక్కడ మనం ఆప్షన్ బయ్యర్ బై చేస్తుందంటే ఎవరన్నా ఒకరు సెల్లర్ ఉండాలి. ఆ సెల్లర్ను ఏమంటామంటే ఆప్షన్ రైటర్ అంటాం. సెల్లర్ను మనం ఏమంటే ఆప్షన్ రైటర్ అంటాం. ఇక్కడ ఆప్షన్ రైటర్ ఆప్షన్ బయ్యర్ ఏమో ప్రీమియం పే చేస్తాడు, ఆప్షన్ రైటర్ ఎవరైతున్నారో ప్రీమియం రిసీవ్ చేసుకుంటాడు. అంటే మనం ఇక్కడ 24,800 కాల్ 100 రూపీస్లో బై చేస్తే ఆప్షన్ సెల్లర్ అనేవాడు మనకి ఇక్కడ ప్రాఫిట్ మనకి ఏదైతే ప్రీమియం పే చేస్తామో అది మన రిస్క్ అవుతుంది, మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. వేరే ఆప్షన్ రైటర్కి వచ్చేసి ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది. అంటే మనం ఏదైతే ప్రీమియం పే చేసామో అది మాత్రమే తనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే తను 100లో షార్ట్ చేసి ఉంటే తను మాక్సిమం పొటెన్షియల్ ఏంది, తన లాస్ట్ ఎండ్ ఆఫ్ ఎక్స్పైరీ వెయిట్ చేస్తే 0 వరకు వెయిట్ చేస్తాడు, అది మైనస్లోకి అయితే వెళ్ళదు. అంటే తన స్కోప్ ఎంత ఉందంటే ఓన్లీ 100 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేసేంత స్కోప్ మాత్రమే ఉంది. అంటే లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది ఆప్షన్ సెల్లర్కి. రిస్క్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బయ్యర్కి ఏదైతే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉందో ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. ఈ పాయింట్ మీకు ఆల్రెడీ తెలిసింటే ఓకే, తెలియకపోతే ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఇది ఆప్షన్ సెల్లర్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ అడగచ్చు. ఆప్షన్ సెల్లర్ అనేది ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఆప్షన్ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే మ్యూట్ చేసుకోగలరు, డిస్టర్బెన్స్ అవుతుంది. డౌట్ ఉంటే
చాట్ బాక్స్ లో అడిగినా పర్లేదు. లేదంటే అన్మ్యూట్ చేసుకుని అడిగినా పర్లేదు. ఇక్కడ ఓకే కదా, ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఓకే కదా. రైట్. ఇక్కడ మార్కెట్ అనేది ఇంకొకటి, ఆప్షన్ బయర్ ఓన్లీ ప్రీమియం పే చేస్తాడు. ఆప్షన్ సెల్లర్ అనే వాడి ఇన్వెస్ట్మెంట్ అంటే వాడు, ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఆప్షన్ రైట్ చేయాలంటే ఫ్యూచర్ అమౌంట్ ఏదైతే నిఫ్టీ ఫ్యూచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఏదైతే నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ చేయాలంటే మనకి ఎంత మార్జిన్ కావాలో ఇక్కడ ఆప్షన్ సెల్లర్కి ఆ మార్జిన్ కావాలి. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నియర్లీ 2 lakhs నుంచి 2,20,000 రూపీస్ అనేది ఒక ఆప్షన్ సెల్ చేస్తే సెల్లర్కు కావాల్సిన ప్రీమియం అది. ఆ ప్రీమియం ఉంటే మాత్రమే తను ఆప్షన్ సెల్ చేయడానికి రైట్స్ ఉంటాయి. వేరే ఆప్షన్ బయర్కి వచ్చేసి తను ప్రీమియం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అంటే 7,500 రూపీస్ అంటే మనం 100 రూపీస్ ప్రీమియం ఉన్న కాల్ మనం బై చేయొచ్చు. ఆ కాల్ మనం బై చేయాలంటే ఎవరైతే సెల్లర్ ఉన్నాడో తన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,20,000 నియర్లీ, కొద్దిగా అటు ఇటు 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో ఆ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనము ప్రాపర్ సెటప్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చిన్న అమౌంటే కదా, రిస్క్ చేయొచ్చు. వేరే మనమే ఆ 2,50,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఒక ప్రాపర్ సెటప్ తో ట్రేడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నవి. దట్టు ఈ పెద్ద అమౌంట్ ట్రేడ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంటే తను ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. ఒక పెద్ద అంటే మార్కెట్లో బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్న అయి ఉండాలి. లేకుంటే మనకు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అంటే ఎప్పుడైనా ఈ ఆప్షన్ సెల్లర్ అనే హ్యాండ్ అనేది అప్పర్ హ్యాండ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను ప్రాపర్ సెటప్ తో ట్రేడ్ చేస్తాడు. ఇంకొకటి మార్కెట్ అనేది మనకు ఏ ఏ మార్కెట్ చూసినా మనకు బుల్లిష్ బేరిష్ సైడ్ వేస్ అనే ఉంటుంది. మార్కెట్ అనేది బుల్లిష్ బేరిష్ సైడ్ అమ్మా నాకు అర్థమైతలేదురా. చేంజ్ మార్కెట్ అనేది బుల్లిష్ బేరిష్ సైడ్ వేస్ మాత్రమే ఉంటుంది. మనకి ఎనీ మార్కెట్ చూసినా మార్కెట్ వెళ్తే హయ్యర్ సైడ్ వెళ్ళాలి, లేదంటే లోయర్ సైడ్ వెళ్ళాలి, లేదంటే సైడ్ వేస్ ట్రేడ్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ఏదైతే 3 సెటప్స్ ఉన్నాయో బుల్లిష్ బేరిష్ అండ్ సైడ్ వేస్, ఈ సెటప్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెటప్ లో మనం ఆప్షన్ బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయర్ కాల్ బై చేసిండు అనుకుంటే, ఆప్షన్ బయర్ అనేవాడు కాల్ బై చేసిండు అనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది హయ్యర్ రేంజ్ లోకి వెళ్తే కాల్ ప్రీమియం అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే ఆప్షన్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది హయ్యర్ అంటే తన కాల్ బై చేసినందుకు మార్కెట్ అనేది హయ్యర్ రేంజ్ లో మూవ్ అవుతే తన కాల్ ప్రీమియం అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎవరు కాల్ బయ్యర్. లేదు పుట్ బై చేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతే మాత్రమే తన ప్రీమియం పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎవరైతే ఆప్షన్ బయ్యర్ కు సపోర్టివ్ గా ఉండే అవుట్ ఆఫ్ 3 1 ఛాన్స్ మాత్రం తనకు తన డైరెక్షన్ లో సపోర్ట్ చేస్తుంది. అడ్వాంటేజ్ గా ఉండేది ఏంటంటే 1 ఛాన్స్. ఏదైతే నెక్స్ట్ సైడ్ వేస్ బేరిష్ ఏదైతే ఉందో ఇది ఆప్షన్ బయ్యర్ కు అగెనిస్ట్ గా ఫంక్షన్ అవుతుంది. ఎందుకు అంటే సైడ్ వేస్ ట్రేడ్ అయినా ప్రీమియం డికే అవుతుంది. మనకందరికి తెలుసు, ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ దీని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంటే ఆప్షన్ ప్రీమియం అనేది డికే అవుతుంది. సెకండ్ వన్, ఆప్షన్ కాల్ బై చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అవుతున్న ఆప్షన్ ప్రీమియం అనేది డికే అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ బయ్యర్ కి ఒకటి అంటే అవుట్ ఆఫ్ 100 33% అడ్వాంటేజ్ ఉంటే రిమైనింగ్ 66% ఆ 67% అనేది మనకి అగెనిస్ట్ గా మూవ్ అవుతుంది. ఇక్కడ వేరే ఆప్షన్ సెల్లర్ ఏదైతుందో ఆప్షన్ సెల్లర్ కి రివర్స్ గా తను కాల్ సెల్ చేసిండు, తను కాల్ సెల్ చేస్తే సైడ్ వేస్ ట్రేడ్ అయినా ఆప్షన్ ప్రీమియం డికే అవుతుంది, తనకు ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినా తనకు ప్రీమియం డికే అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి? ఆప్షన్ సెల్లర్స్ కి. ఓన్లీ తనకు అగెనెస్ట్ గా అంటే మార్కెట్ అన్న హయ్యర్ సైడ్ మూవ్ అవుతేనే ఆప్షన్ సెల్లర్ కి రిస్క్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ బయ్యర్ కి అవుట్ ఆఫ్ 3 పారామీటర్ల 1 పారామీటర్ తనకు అడ్వాంటేజ్ ఉంటే 2 పారామీటర్ అనేది డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 100 33% అనేది ఆప్షన్ బయ్యర్ ఫేవరబుల్ గా ఉంటే రిమైనింగ్ 67% అనేది తనకు అగెనిస్ట్ గా ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే కంపేర్ టు ఆప్షన్ సెల్లరు
ఆప్షన్ బయర్ అనేవాడు మోర్ స్మార్ట్ ఉండాలి, ఇంకా మోర్ అగ్రెసివ్ గా ఉండాలి. అగ్రి చేస్తారా మీరు ఈ పాయింట్ తో మీరు అందరూ? ఓకే. ఎస్ అగ్రి. ఓకే. అంటే ఈ విధంగా మనం థింక్ చేస్తే మాత్రమే మనం ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సింగిల్ మూవ్ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ఎక్స్పైరీ డేట్. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూస్తే మనకు నిఫ్టీకి వచ్చేసి ఎవ్రీ వీక్లీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది, అది వీక్ థర్స్డే రోజు ఎక్స్పైరీ. అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే అనేది ఎక్స్పైరీ. ఇది నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎవ్రీ మంత్లీ ఎక్స్పైరీ. ఇంతకుముందు అది వీక్లీ ఎక్స్పైరీ ఉండేది, ఇప్పుడు అది మంత్లీ ఎక్స్పైరీ అయింది. సెన్సెక్స్ లో వస్తే మనకు సెన్సెక్స్ అనేది వీక్లీ ఎక్స్పైరీ ఉంది, అది ట్యూస్డే ఉంటుంది. బ్యాంక్ ఎక్స్ వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. అంటే ఈ విధంగా మనం చూస్తే ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ బేస్ చేసుకుని చూస్తే వీక్లీ ఎక్స్పైరీ ప్రీమియం డికే అవ్వడానికి చాలా ఫాస్ట్ గా ప్రీమియం డికే అవుతుంది. అంటే ఏదైతే నిఫ్టీ మనం ట్రేడ్ చేసినామో దానిలో ప్రీమియం డికే అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఎక్స్పైరీ అనేది వీక్లీ ఎక్స్పైరీ ఉన్నందుకు. ప్రీమియం అనేది స్ట్రైక్ ప్రైస్ అనేది ఒకసారి చూస్తే స్ట్రైక్ ప్రైస్ అనేది ఏంటంటే ఇప్పుడు స్పాట్ అనేది ఒకసారి నేను అది చూపిస్తాను మీకు. నా స్క్రీన్ కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది. నేమ్స్ వచ్చినాయి అందరి. ఇక్కడ నిఫ్టీ అనేది స్పాట్ ఇప్పుడు 24,800 లో మనకు ఫ్రైడే రోజు 24,800 రేంజ్ లో క్లోజ్ అయింది. దీన్ని మనం స్పాట్ అని పిలుస్తాము. కనిపిస్తుందా ఇది నిఫ్టీ స్పాట్ 24,800? కనిపిస్తుంది. దీన్ని మనం స్పాట్ అని పిలుస్తాము. ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ చూస్తే మనకు 25,000 అంటే ఎవ్రీ 50 పాయింట్స్ ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంది నిఫ్టీలో. నేను ఓన్లీ నిఫ్టీ పైన ఫోకస్ చేస్తున్నాను కనుక నిఫ్టీ గురించే చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్స్ కు ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. నిఫ్టీ వచ్చేసి మనకు ఎవ్రీ 50 పాయింట్స్ కు ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఇక్కడ చూసేదంటే 25,000 అనేది ఒక స్ట్రైక్ ప్రైస్ అవుతుంది, 24,950, 24,900, 24,850. అట్లా మనం ఇక్కడ నేను 24,600 నుంచి 24,500 వరకు నేను స్ట్రైక్ ప్రైసెస్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. దీనిలో వచ్చేసి మనం మెయిన్ గా చూస్తే ఏంటంటే ఏదైతే మనకు నియర్ స్పాట్ ప్రైస్ బద్దట ట్రేడ్ అయ్యే స్ట్రైక్ ప్రైస్ ఉందో దాన్ని మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అని పిలుస్తాము. ఏదైతే మన స్పాట్ ప్రైస్ కు నియర్ బై ట్రేడ్ అయ్యే స్ట్రైక్ ప్రైస్ ఉందో దాన్ని ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అని పిలుస్తాం, ఏటీఎం అని పిలుస్తాం దాన్ని. ఏటీఎం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఎప్పుడైతే స్పాట్ కంటే హయ్యర్ రేంజ్ లో ఉన్న ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో దీన్ని ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ అని పిలుస్తాము. స్పాట్ కంటే కింద ట్రేడ్ అయ్యేది మొత్తం ఐటీఎం అని పిలుస్తాము. ఇది కాల్ సైడ్. పుట్ సైడ్ రివర్స్ ఉంటుంది. ఎప్పుడైతే స్పాట్ కు నియర్ బై ఉన్నాయి మొత్తం ఏటీఎం అవుతుంది, అంటే 24,800 అని ఏటీఎం అవుతుంది. దాని హయ్యర్ సైడ్ ఉన్నది ఐటీఎం అవుతుంది, లోయర్ సైడ్ ఉన్నది ఏటీఎం అవుతుంది, సరే ఓటీఎం అవుతుంది, అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. ఈ నాలెడ్జ్ ఉందా అందరికి? ఐటీఎం అంటే ఇన్ ద మనీ ప్రీమియం, ఇన్ ద మనీ అవుతుంది. ఏదైతే స్పాట్ ప్రైస్ నియర్ బై ఉన్నది ఎట్ ద మనీ అవుతుంది. స్పాట్ కంటే కింద ఉన్న పుట్ సైడ్ చూస్తే దాని స్పాట్ కంటే దానికంటే డౌన్ సైడ్ ట్రేడ్ అయ్యేదానికి ఓటీఎం అంటారు. కాల్లో మాత్రం ఏంటంటే డౌన్ సైడ్ ఉన్న ఇన్ ద మనీ అవుతుంది, స్పాట్ నియర్ బై ఉన్నది ఎట్ ద మనీ అవుతుంది, స్పాట్ కంటే హైయర్ రేంజ్ ఉన్నది ఓటీఎం అవుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే
నేను ఒకసారి ఇక్కడ 24,800 750 లేదంటే 700 కాల్ ప్రీమియం ఒకసారి చూద్దాం ఇక్కడ. సార్ ఒక డౌట్. సార్ ఫస్ట్ ఐటీఎం మూవ్ అవుతుంది, తర్వాత ఏటీఎం మూవ్ అవుతుంది, తర్వాత ఓటీఎం మూవ్ అవుతుందా? అవునవును. ఓకే ఓకే. ఇప్పుడు 24,700 నెక్స్ట్ వీక్ కాల్ వచ్చేసి 240లో ఉంది. 24,700 ఈ 240 కాల్ వచ్చేసి 240 ఉంది. ఈ 240ని మనం ఏమంటే ప్రీమియం అని పిలుస్తాము. ఈ 240ని మనము ప్రీమియం అని పిలుస్తాము. అంటే 24,700 కాల్ ప్రీమియం వచ్చేసి 240లో ఉంది. ఈ 240లో మనకు ఇక్కడ ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి టైం వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా ప్రీమియంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రీమియం అనేది ఐవి ప్లస్ టైం వాల్యూ రెండు యాడ్ చేస్తే వచ్చేది ప్రీమియం. అంటే ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ 24,700 కాల్ ఏదైతే ఉందో ఈ 24,700 కాల్ ఐవి కనుక్కోవాలంటే మనకు స్పాట్ మైనస్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ చేస్తే వచ్చేది ఐవి అవుతుంది. అంటే స్పాట్ అనేది 24,800 అనుకుంటే స్ట్రైక్ వచ్చేసి 24,700. అంటే ఈ బేసిస్లో మనకి ఈ 240 కాల్కు మనకు ఐవి చూస్తే 100 రూపీస్ అవుతుంది. 100 రిమైనింగ్ 140 అనేది ఏమవుతుందంటే టైం వాల్యూ అవుతుంది. ఏదైతే ఈ 240 ప్రీమియం 24,700 కాల్ ఏదైతే 240 ప్రీమియం ఉందో ఈ 240లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 100 రూపీస్ ఉంటుంది, టైం వాల్యూ అనేది 140 ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ వెడ్నెస్డే హాలిడే ఉంది, ట్రేడింగ్ హాలిడే ఉంది. మనకు నెక్స్ట్ ఈ ఎక్స్పైరీకి మండే ట్యూస్డే థర్స్డే 3 డేస్ మాత్రమే టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే పర్సన్ 24,700 కాలు రేపు మార్నింగ్లో 240లో పర్చేజ్ చేశాను అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్స్పైరీ రోజు థర్స్డే రోజు క్లోజింగ్ అవర్స్లో థర్స్డే వరకు వెయిట్ చేశాను. క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తే అక్కడ నాకు 24,800 ఎక్కడ ఉందో స్పాట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ అప్ 100 పాయింట్ డౌన్ అట్లా అట్లా ట్రేడ్ అవుతూ ఎక్స్పైరీ వచ్చేసి ఇక్కడనే క్లోజ్ అయిందంటే 24,800 క్లోజ్ అవుతే ఆ రోజు నా ప్రీమియం వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందో అది మాత్రమే మిగిలిపోతుంది. నెక్స్ట్ ఏదైతే టైం వాల్యూ ఉందో టైం వాల్యూ అనేది మనకు మెల్ట్ అయిపోతుంది. ఇది ఎంతమందికి తెలుసు ఈ ఈ ఈ టర్మినాలజీ? ప్రీమియం డికే అంటే దానిలో ప్రీమియం డికే అనేది టైం వాల్యూ మాత్రమే డికే అవుతుంది. ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందో అది అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 24,850లో క్లోజ్ అయితే 24,850లో క్లోజ్ అవుతే అప్పుడు నా ప్రీమియం అనేది ఎంత ఉందంటే 150 ఉంటుంది. ఎందుకంటే అక్కడ నా ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 150 అయింది. అంటే 850 మైనస్ 700 వేస్తే మనకు వచ్చేది 150 వస్తుంది కదా. అంటే స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దాని డిఫరెన్సియేషన్ అనేది ప్రీమియం అవుతుంది. అది ఇంట్రెన్సిక్ వాల్యూ అవుతుంది. అంటే ఎక్స్పైరీ రోజు క్లోజింగ్ టైంలో ఎప్పుడైతే మన ప్రీమియం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మాత్రమే ఇంట్రెన్సిక్ వాల్యూ. అంటే మనకి ఎక్స్పైరీ రోజు 24,850 దగ్గర క్లోజ్ అవుతే నేను పే చేసిన 240లో నాకు వచ్చేది 150 మాత్రమే. రిమైనింగ్ 90 రూపీస్ అంతా మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే అది టైం వాల్యూ. లేదు 24,700లో క్లోజ్ అయిందంటే నా ప్రీమియం 240 జీరో అయిపోతుంది. ఈవెన్ 700 బిలో ఎంతలో క్లోజ్ అయినా ఆ ప్రీమియం అనేది జీరో అవుతుంది. అంటే ఈ విధంగా ఆప్షన్ నాలెడ్జ్ ఉండి ఆప్షన్ ట్రేడ్ చేస్తే మనకు ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇది ఎవరు హోల్డ్ చేస్తారు అంటే ఇది జనరల్గా మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి ఓకేనా? దీని ఏమైనా డౌట్ ఉందా? ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ థియరీ మీకు ఐడియా ఉందా? ఇప్పుడు అర్థమైందని నేను చెప్పింది. ఎవరైనా పర్లేదు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు.
రైట్. ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలి అంటే ఆప్షన్ బై చేయాలంటే మనం మెయిన్గా చూడాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ అని పిలుస్తాము. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనం బై చేస్తున్నామంటే ఎవరో ఒకరు సెల్ చేస్తున్నారు, అంటే ఇక్కడ ఒక కాంట్రాక్ట్ అనేది ఓపెన్ అయింది. అంటే మనం బై చేస్తున్నాం అంటే ఒక సెల్లర్ అనేవారు ఆప్షన్ రైటర్ అనేవారు సెల్ చేస్తున్నాడు, అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. ఒక్కసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ చూస్తే ఇక్కడ కరెంట్ ఎక్స్పైరీ ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఇక్కడ చూడండి 25తో నేను వచ్చేసి చేంజ్ ఇన్ ఓఐ చూపిస్తే అది నిన్నటి ఫ్రైడే రోజు ఏదైతే చేంజ్ ఇన్ ఓఐ ఇది ఉంది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ 25,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తున్న ఓపెన్ ఇంట్రెస్ట్ 25,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ చూస్తే 1.76 crores కాల్స్ యాడ్ అయినాయి. వేరే పుట్లు చూస్తే మనకు 31.75 lakhs మాత్రమే యాడ్ అయింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు కాల్ సైడ్ అనేది ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అంటే కాల్ సెల్లర్ 25,000 కాల్ సెల్లర్ అనేవాడు అగ్రెసివ్ గా సెల్ చేసిండు. 25,000 కాల్ సెల్లర్ అనేవాడు అగ్రెసివ్ గా సెల్ చేసిండు. ఇది ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూద్దాం. నిఫ్టీ చార్ట్ నేను స్మాలర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే మెయిన్ హర్డల్ వచ్చేసి యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూస్తే 25,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. 1.76 crores కాల్ రైటర్స్ ఉన్నారు. వేరే పుట్ రైటర్స్ వచ్చేసి ఓన్లీ 31,75,000 మాత్రమే ఉన్నారు. అంటే మనం కాల్ పుట్ మనం వేరియేషన్ చూస్తే ఆల్మోస్ట్ 6 times పుట్ రైటర్స్ కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు పుట్. అంటే మనకి ఏంటంటే 25,000 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మనకు వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంది ఏది యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే 25,000 పుట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ పుట్ ఆప్షన్ ప్రీమియం చూస్తే మనకు నిన్న మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు అది కాల్ ఆప్షన్ చూడాలి, కాల్ రైటర్ కదా, కాల్ ఆప్షన్ చూస్తే ఆల్మోస్ట్ 180 రేంజ్ లో మనకు ఓపెన్ అయింది. అంటే వాడు 180 రేంజ్ లో సెల్ చేసి ఉంటాడు, మోస్ట్ ప్రాబబ్లీ 180 రేంజ్ నుంచి సెల్ చేసి ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఆప్షన్ సెల్లర్ ఈ రేట్ లో సెల్ చేసిండో 180 రూపీస్ లో సెల్ చేసిండో ఇప్పుడు తనకి ఎంత ట్రేడ్ అవుతుంది, 70లో ట్రేడ్ అవుతుంది. అంటే తను 180లో సెల్ చేసిండు, 70లో ట్రేడ్ అవుతుంది, అంటే 110 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. అంటే తను ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ అన్నవాడు సెల్ చేసేది సింగిల్ డిజిట్ వచ్చే వరకు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటాడు. అంటే మన రీటైల్ పర్సన్ చేసినప్పుడు 10 points 20 points ఎగ్జిట్ అవ్వడు. తను ఏం చేస్తాడు, తిని సింగిల్ డిజిట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎప్పటివరకు సింగిల్ డిజిట్ వస్తుందంటే థర్స్డే రోజు మనకి ఏదైతే ఎక్స్పైరీ ఉందో, అంటే మధ్యలో మనకు వెడ్నెస్డే హాలిడే ఉన్నందుకు ప్రీమియం డీకే అనేది ఇంకా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. దీన్ని ట్రంకేటెడ్ వీక్ అంటాం మనం. అంటే ట్రేడింగ్ డేస్ మధ్యలో ఒక వీక్ హాలిడే ఉంటే అది ట్రంకేటెడ్ వీక్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు 71లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 25,000 కాల్ ప్రీమియం అనేది జీరో అవ్వాలంటే మనకి ఎక్స్పైరీ వరకు నిఫ్టీ అనేది 25,000 క్రాస్ అవ్వద్దు. అంటే 25,000 బిలో ట్రేడ్ అయినంతసేపు ఇది జీరో అవుతుంది. అంటే ఎవరైతే 25,000 కాల్ రైట్ చేసిండో వాళ్ళు ప్రాఫిట్ చేయాలంటే 25,000 క్రాస్ అవ్వనివ్వరు నిఫ్టీని. అంటే ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఒకసారి చూస్తే 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అంటే మార్కెట్లో ఆ పాయింట్ ను క్రాస్ అవ్వనివ్వరు. అంటే వాళ్ళు మనం ఎవరైతే రీటైల్ ట్రేడర్ ట్రేడ్ చేసిండో మనం ఓన్లీ పుట్టు బై చేసి కాల్ బై చేసి మనం చూస్తుంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ తో పాటు ఫైర్ ఫైటర్ చేస్తుంటారు. ఫైర్ ఫైటర్ అంటే మార్కెట్ హయ్యర్ డైరెక్షన్ లో అవుతుంటే నిఫ్టీ ఫాల్ చేయాలంటే నిఫ్టీ ఫ్యూచర్ సేల్ చేయడము, లేదంటే నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇలాంటి స్టాక్స్ ను సెల్ చేస్తుంటారు. సెల్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే 25,000 కింద ట్రేడ్ అయినంతసేపు ఎవరైతే 25,000 కాల్ సెల్లర్ ఉన్నారో తన ప్రీమియం జీరో అవుతుంది. అప్పుడు తనకు ప్రాఫిట్ అనేది 180 పాయింట్స్, నియర్లీ 180 పాయింట్స్ ఆ రేంజ్ ప్రాఫిట్ బుక్ చేస్తారు. అంటే మనకు ఈ కమ్మింగ్ ఎక్స్పైరీకి చూస్తే 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. బై ఛాన్స్ ప్రతిసారి ఆప్షన్ సెల్లర్ గెలుస్తాడా, ప్రతిసారి ప్రాఫిట్ వస్తుందంటే లేదు, తను కూడా మిస్టేక్ చేస్తుండొచ్చు బై ఛాన్స్.
రీటైల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా డిఐఎస్ బాగా స్ట్రాంగ్ అయ్యి మార్కెట్ అనేది రేపు ఫస్ట్ అవర్లో ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ 25,000 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే మనం ట్రేడ్ చేయాలంటే ఇలా మనం మార్కెట్ ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. బై ఛాన్స్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ ఫెడ్ న్యూస్ ఉంది కదా, అది పాజిటివ్ కింద కన్సిడర్ చేసుకొని డిఐఎస్ బయింగ్ వచ్చేసి 25,000 పైన ఓపెన్ అయ్యి అక్కడ ఫస్ట్ 1 అవర్ 15 మినిట్స్ సస్టైన్ అవుతాయి. నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ ఆప్షన్ సెల్లర్ ఎవరైతున్నారో ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీ సెల్ చేశారు కదా, 25,000 ఆప్షన్ సెల్లర్స్, కాల్ సెల్లర్స్, వాళ్ళు దే రన్ టు కవర్ దే షార్ట్స్. అంటే వాళ్ళు షార్ట్ లో ఉన్నారు కదా, వాళ్ళ షార్ట్ ను కవర్ చేసుకుంటే వాళ్ళు కవర్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే 25,000 కాల్ ప్రీమియం ఏదైతుందో, ఇప్పుడు ఇది ఉంది కదా కాల్ ప్రీమియం ఏదైతుందో, ఆ కాల్ ప్రీమియం అనేది పెరగడానికి ఫాస్ట్ గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాల్ ఈ కాల్ ప్రీమియం వాళ్ళు రన్ చేస్తారు, అంటే రన్ చేస్తున్నారంటే ఇక్కడ షార్ట్ చేసినప్పుడు ఇక్కడ బై చేయాలి కదా. ఎవరైతే ఆప్షన్ సెల్లర్ ఉన్నారో ఇక్కడ షార్ట్ చేసిస్తాడు, షార్ట్ చేసినట్టే తన పొజిషన్ సెల్లింగ్ లో ఓపెన్ ఉంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇక్కడ బై చేస్తాడు, అంటే బయింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి ఇది ఫాస్ట్ గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు 25,000 కాల్ రైటర్ భయపడి తన షార్ట్స్ కవర్ చేసుకుంటుంటే, ఎందుకంటే వాళ్ళ షార్ట్స్ అనేది హ్యూజ్ క్వాంటిటీ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ చూస్తే ఎంత క్వాంటిటీ ఉంది, ఆల్మోస్ట్ 1.76 crores యాడ్ అయింది. అంటే ఈ క్వాంటిటీ షార్ట్ కవరింగ్ అవుతే ఈ కాల్ ప్రీమియంలో మూవ్మెంట్ అనేది స్పీడ్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇలా జరుగుతుంది. దీని ఏమైనా డౌట్ ఉందా? ఓకే, అంటే మనం ఇక్కడ ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. తర్వాత మనం టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. అంటే మనకి ఇప్పటికీ ఆప్షన్ గురించి ఏదైతే మనకు బేసిక్ ఇంట్రడక్షన్ అనేది నేను కంప్లీట్ చేశాను. ఇక్కడ మనం ఏంటంటే మనం మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆప్షన్ బై చేసేప్పుడు మనం ఆప్షన్ సెల్లర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడని మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం తన పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేస్తే, అంటే ఆప్షన్ సెల్లర్ అనడం ఒక బిగ్ పర్సనాలిటీ. ఆ బిగ్ పర్సనాలిటీకి మనం అగెనెస్ట్ పోయి గెలవడం అనేది కొంచెం కష్టం, కొంచెం కాదు చాలా కష్టం. అప్పుడు మనం ఏం చేయాలంటే తన డైరెక్షన్లో, తనకు ఆపోజిట్ కాకుండా తన డైరెక్షన్లో పోయే ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడైతే నిఫ్టీ అనేది 25,000 ఫర్ ఎగ్జాంపుల్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది 25,000 రేంజ్ లో. అంటే ఎవరైతే 25,000 కాల్ రైటర్ ఉన్నారో ఏం చేస్తారు, గ్యాప్ అప్ లో మళ్ళీ వాడు సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ చేసింది. అంటే నియర్ బై 25,000 రేంజ్ లో మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎవరైతే 25,000 కాల్ రైటర్ ఉన్నారో తను 25,000 ను క్రాస్ అవ్వనివ్వడు. ఎందుకంటే 25,000 క్రాస్ అవుతే తను లాస్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. అందుకోసం ఏంటంటే 25,000 అనేది స్ట్రాంగ్ హర్డుల్ అవుతుంది. అంటే దాని కింద ట్రేడ్ అయినంతసేపు మనకు మార్కెట్లో డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనం మెయిన్గా నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేయాలంటే 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ ఫిగర్ అవడానికి ఛాన్స్ ఉంది. అది సపోర్ట్ కింద పనిచేస్తుందా, రెసిస్టెన్స్ కింద పనిచేస్తుందా అనేది రేపు మార్కెట్ ఓపెనింగ్ ఫస్ట్ 1 అవర్ మనకు డిసైడ్ అవుతుంది. ఇది ఓవరాల్గా మనకు మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా ట్రేడ్ అవుతుంది అనే దాని గురించి. ఇక్కడ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్, ప్రీమియం, ఎక్స్పైరీ డేట్ మొత్తం వచ్చేసింది. టెక్నికల్స్, మన మెయిన్ టెక్నికల్స్ అనేది ఏ విధంగా మనకి ఇంపార్టెంట్. టెక్నికల్స్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ మనం ఎర్లీగా మనం డిస్కస్ చేస్తున్నట్లు ఫండమెంటల్ అనేది మార్కెట్లో చాలా అవసరం. బట్ ఫండమెంటల్ అనేది ఓవరాల్ వ్యూ మాత్రమే మనకు తెలుపుతుంది. బట్ పర్టికులర్ టైం ఫ్రేమ్లో, అంటే మనం స్మాలర్ టైం ఫ్రేమ్, ఇంట్రాడే టైం ఫ్రేమ్, స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ చూడాలంటే మన టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్లో మన చార్ట్స్ ఏం రివీల్ చేస్తాయి అంటే మార్కెట్ డైరెక్షన్ రివీల్ చేస్తాయి. అంటే అప్ ట్రెండ్లో ఉందా, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్ ఉందా అనేది మనకు రివీల్ చేస్తుంది. దాంతోపాటు ఎగ్జాక్ట్లీ ఎంట్రీలు, ఎగ్జిట్లు అనేది మనకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎగ్జిట్ అనేది ప్రాఫిట్ అయి ఉండొచ్చు, స్టాప్ లాస్ అయి ఉండొచ్చు.
ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది 100% పర్ఫెక్ట్ ఎప్పుడు ఉండడు. మనము మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్ అనేది ఎలా ఉండాలంటే స్టాప్ లాస్లో ఎగ్జిట్ అయ్యేట్లు ఉండాలి. అంటే మన ప్రిడిక్షన్ రాంగ్ అయితే మనం ఎలా ఉండాలి, స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ పెట్టాలి. ఈ రోజుకు నేను లాస్ బుక్ చేయడానికి రెడీ ఉన్నా, ఏమైనా ఛాన్స్ ఉంటే రేపు చూసుకుందాం అనే మైండ్ సెట్తోనే మనం ఉండాలి. ఇక్కడ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ టార్గెట్కు మనము డిసైడ్ అవుతాం. ఇంకోటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది తెలిసి ఉంటే ఏదైతే ఎమోషన్స్ ఉన్నావో ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది 24 ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. నిఫ్టీ చార్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. 25,000 అనేది ప్రాపర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసినా టెక్నికల్ చూసినా అది రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక సైకలాజికల్ ఫిగర్. 25 తర్వాత 3 జీరోస్ వచ్చినాక ఒక సైకలాజికల్ ఫిగర్ కనుక ఎప్పుడైతే ఒక 25,000 కింద స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే 25,000 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎమోషన్స్ అనేది ఎలా ఎలా కంట్రోల్ అవుతాయంటే మనం ఒక థీరీలో ఉన్నాం. ఏది నిఫ్టీ అనేది 25,000 క్రాస్ అవ్వనంత వరకు మేబీ సైడ్ వేస్ ఉండొచ్చు. ఎందుకంటే సైడ్ వేస్ ఉన్న ఆప్షన్స్ ఎలా ప్రాఫిట్ వస్తుంది. డౌన్ సైడ్ ఉండొచ్చు. అంటే 25,000 పైన కాల్స్ మనం బై చేయాలంటే ఇక్కడ బై చేయడానికి రిస్కీ అవుతుంది. అంటే ఇప్పటి థీరీ ప్రకారం రేపు ఓపెనింగ్ తర్వాత ఏమవుతుందని లైవ్ మార్కెట్లో మనం చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ థీరీ ప్రకారం 25,000 అనేది స్ట్రాంగ్ హర్డల్ ఉంది. అంటే ఇక్కడ మనం 25,000 నిఫ్టీ క్రాస్ అయిపోతుందనే ఒక ఎమోషన్తోనే మనం లేము. ఎందుకంటే మనకి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది, మనం తెలుసుకున్నాము 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అది. అంటే ఈ విధంగా ఎమోషన్స్ కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ప్రాపర్ సెటప్ అనేది బిల్డ్ చేసుకుంటాము. డిసిప్లిన్ ట్రేడింగ్కు మనకు ఈ టెక్నికల్స్ అనేది యూజ్ అవుతుంది. షార్ట్ నోట్స్లో ఏంటంటే టెక్నికల్స్ అనేది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది ట్రేడర్కి. అది ఓన్లీ డైరెక్షన్ ఇస్తుంది కానీ గ్యారంటీ మాత్రం ఇవ్వదు. ఎందుకంటే మార్కెట్లో గ్యారంటీ అనేది లేదు. మ్యాథమెటిక్స్లో 1+1 2 ఎలా అవుతుందో మార్కెట్లో సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుందంటే రెసిస్టెన్స్ పోతుందని గ్యారంటీ అయితే లేదు. కాకపోతే ఇక్కడ మనకు ప్రాబబిలిటీ అనేది పెంచే ప్రయత్నం చేస్తుంది. అంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే లాస్ అవుతే తొందర ఎగ్జిట్ అయ్యి, అంటే ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకి వస్తుందంటే మనం తొందర ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేస్తే అసలు స్టాప్ లాస్ బుక్ చేసుకోవచ్చు. లేదు సపోర్ట్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంటుందంటే అక్కడ మన ఎమోషన్ కంట్రోల్ చేసుకుని మనము టార్గెట్ వరకు అంటే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడికి వెయిట్ చేస్తే ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఏదైతే ర్యాండమ్ ట్రేడ్లు ఉన్నాయో ఆ ర్యాండమ్ ట్రేడ్లు అనేది మనము ఇక్కడ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే. ఇక్కడ నా టెక్నికల్ కోర్స్ ఏదైతే ఉందో నేను 4 మాడ్యూల్స్ లో డిజైన్ చేశాను. ఆ 4 మాడ్యూల్ వచ్చేసి ఫస్ట్ది క్యాండిల్ స్టిక్ అనాలిసిస్. క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ఏ టెక్నికల్ పారామీటర్ తీసుకోవాలన్నా మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్. దాన్ని మనం జపనీస్ క్యాండిల్ అని పిలుస్తాం. ఈ క్యాండిల్ వచ్చేసి మనకు బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్ ఉంది, అదేవిధంగా బేరిష్ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్ ఉంది, ట్రెండ్ కంటిన్యూ ప్యాటర్న్ ఆల్సో ఉన్నాయి మనకు. అంటే ఈ క్యాండిల్ పైన మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ప్రాపర్ డేలో మార్కెట్లో బయర్ డామినేట్ చేసిన సెల్లర్ డామినేట్ చేసిన అనేది మనకు ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఫ్లోర్ ఉందో మన కాళ్ళ కింద ఉండే ఫ్లోర్ ఏదైతే ఉందో అది మనకు సపోర్ట్గా పనిచేస్తుంది. అంటే మనం ఇన్ కేస్ ఒక చైర్ పై నుంచి ఒక హైట్ పంచ్ కింద పడ్డా ఆ ఫ్లోర్ పైన ఆగిపోతాం, ఎందుకంటే అది ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది ఏదైతుందో మనకి ఏదైతే రూఫ్ ఉందో అది ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే మనం ఒకవేళ జంప్ చేసినా రూఫ్ టచ్ అవుతుంది తప్పించి రూఫ్ క్రాస్ అయి పైనకి వెళ్ళాము. అంటే జనరల్ ఒక చూస్తే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక మన ఫ్లోర్ రూఫ్గా పనిచేస్తుంది. అంటే సపోర్ట్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో పైనకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, రెసిస్టెన్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్లో కిందికి రావడానికి ఛాన్స్ ఉంది. వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందికి వెళ్తే మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఇంతకుముందు అది కింది ఫ్లోర్ వాళ్ళకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కింద నుంచి జంప్ చేయాలంటే మనకి ఏదైతే ఫ్లోర్ ఉందో వాళ్ళ కింద రూఫ్ అవుతుంది కదా. ఆ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది పనిచేస్తుంది. నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైట్ ఎగ్జిట్ రైట్ ఎంట్రీలకు మనకు ఛాన్స్ ఇస్తుంది. థర్డ్ మోడ్యూల్ వచ్చేసి ఎలైట్ వేవ్ థియరీ. ఈ ఎలైట్ వేవ్ థియరీని మనము మాస్టర్ ఆఫ్ ఆల్ టెక్నికల్స్ అని పిలుస్తారు. ఎలైట్ వేవ్ స్క్రీన్ మూవ్ అవుతలేదు. స్క్రీన్ మూవ్ అవట్లేదా? స్క్రీన్ అది క్యాండిల్ స్టిక్ దే ఉంది ఇంతకు ముందది నిఫ్టీది. ఆ ట్రేడింగ్ వ్యూ నిఫ్టీ చార్టే ఉంది సార్ అది. ఓకే ఓకే, ఒకసారి మళ్ళీ వస్తానండి.
ఓకే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మూవ్ అయింది. వచ్చిందా? రైట్. ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అండి. ఇది క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ లో క్యాండిల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, బేరిష్ లో ఉందా, బుల్లిష్ లో ఉందా అంటే క్యాండిల్ బేస్ చేసుకుని మనం డిసైడ్ అవ్వచ్చు. అక్కడ మనకు బేరిష్ అండ్ బుల్లిష్ రివర్స్ ప్యాటర్న్ చూపిస్తుంది. దాంతోపాటు ట్రెండ్ కంటిన్యూ ప్యాటర్న్ ఏదైతుందో ఆ ప్యాటర్న్ చూపిస్తుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనం ఎలా మనకి మెయిన్ ఏం చూస్తామంటే మనం హారిజాంటల్ లైన్ సపోర్ట్ కింద ఒకటి చూస్తాము. దాంతోపాటు ట్రెండ్ లైన్ సపోర్ట్ అని ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ సపోర్టు, ట్రెండ్ లైన్ సపోర్టు, దీనికి మనము మూవింగ్ యావరేజ్ థియరీ అనేది ఒకటి యాడ్ చేస్తాము. దానిలో వచ్చేసి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, నా పర్సనల్ గా నేను 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ నేను యూజ్ చేస్తాను. డైలీ అయితే 20 డేస్ 200 డేస్, అవర్లీ అయితే 20 అవర్స్ 200 అవర్స్ అలా మూవ్ చేస్తాను. అది బేస్ చేసుకొని నేను ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేస్తాను. థర్డ్ వచ్చేసి ఎలైట్ వేవ్ థియరీ. ఈ ఎలైట్ వేవ్ థియరీని ఫాదర్ ఆఫ్ ఆల్ టెక్నికల్స్ అంటారు, మాస్టర్ ఆఫ్ ఆల్ టెక్నికల్స్ అంటారు. ఎందుకంటే ఎలైట్ వేవ్ థియరీ అనేది దీని ఆథర్ ఎవరైతే ఉన్నారో రాల్ఫ్ నెల్సన్ ఎలైట్ వేవ్ అని 1930లో ఒక బుక్ రాసిండు. తను వచ్చేసి ఒక అమెరికన్ ట్రేడరు, అకౌంటెంట్, సమ్ ఎక్స్వైజెడ్ ఏదో ఉంది అది. తను ఒక బుక్ రాసిండు. ఇదేంటంటే హ్యూమన్ సైకాలజీ బేస్ చేసుకొని ఎప్పుడైనా మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ లో మూవ్ అవ్వదు. 5 వేవ్స్ వెళ్తుంది, దాన్ని ఇంపల్స్ వేవ్ అంటాము. తర్వాత 3 వేవ్స్ కరెక్షన్ వేవ్స్. అంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఒక సింగిల్ డైరెక్షన్ అంటే ఒక పారాబోలిక్ మూవ్ ప్రకారం వెళ్ళదు. ఒక అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా వెళ్తుంది. దాన్ని బేస్ తీసుకొని తను ఒక థియరీ డిజైన్ చేసిండు. ఆ థియరీ అనేది మార్కెట్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే ఈ మార్కెట్ సైకిల్ ను ఐడెంటిఫై చేయడానికి ఎలైట్ వేవ్ థియరీ అనేది యూజ్ అవుతుంది. మార్కెట్ ట్రెండ్ రివర్సల్ ను అది ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ అండ్ లాస్ట్ వచ్చేసి సిపిఆర్ స్ట్రాటజీ. ఈ సిపిఆర్ స్ట్రాటజీ అనేది సీక్రెట్ ఆఫ్ పైవట్ బాస్, ఆథర్ వచ్చేసి ఫ్రాంక్లిన్ ఓ ఒచోవా. తను వచ్చేసి హ్యూమన్ ఎమోషన్స్ బేస్ చేసుకొని, అంటే హ్యూమన్ ఎమోషన్స్ వచ్చేసి మీకైనా నాకైనా ఇంకా అమెరికన్ పర్సన్ కైనా ఇంకెవరికైనా ఎమోషన్స్ అనేది కామన్ ఉంటుంది. అంటే తాను కొన్ని వేల మందిని రీసెర్చ్ చేసినాక ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి సీక్రెట్ ఆఫ్ పైవట్ బాస్. దాని హ్యూమన్ ఎమోషన్ బేస్ చేసుకొని మార్కెట్ ను తను ఏం డిజైన్ చేసిందంటే ఓన్లీ 6 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ ఉంటుంది, సిక్స్ టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ ఉంటుందని డిజైన్ చేసిండు. దానిలో వచ్చేసి ట్రెండింగ్ డే అనేది ఒకటి ఉంటుంది, డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే, సైడ్ వేస్ డే, ఎక్స్పాండెడ్ టిపికల్ డే, ట్రేడింగ్ రేంజ్ డే. ఇలా 6 ట్రేడింగ్ డేస్ ను తను ఫైండ్ అవుట్ చేసిండు. అంటే మార్కెట్ అనేది ఏ రోజుకు ఆ రోజు యూనిక్ ఉంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఓవరాల్ గా చూస్తే ఆ డే అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏదైతే 6 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ డే అంటున్నామో ఏదో ఒక ట్రేడింగ్ డే కు మనకు సిమిలర్ ఉండడానికి ఛాన్స్ ఉందని ఒకటి చేసాడు. అది దాన్ని బేస్ చేసుకొని మనకి ఇంట్రాడే ట్రేడ్లు, ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకుందో చాలా యూజ్ అవుతుంది. ఇది ఓవరాల్ గా నా కోర్సు డిజైన్ అండి. నెక్స్ట్ నేను దీనిలో ఒక్కసారి నేను ట్రేడింగ్లోకి వెళ్ళి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, దానికి మూవింగ్ యావరేజ్, ఎలైట్ వేవ్ థియరీ, సిపిఆర్ ఎలా పనిచేస్తుందని ఒక చిన్న చూపించే ట్రై చేస్తాను. ఇది నిఫ్టీ చార్ట్ అనేది తీస్తున్నాను సార్. నేను ఒక అవర్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటాను. సార్ మార్కెట్ అనేది ఒక ఫాల్ అయింది. ఇక్కడ ఒక ఫాల్ అయినాక ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అనేది అయింది. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అయింది. ఈ బౌన్స్ అయినది ఎందుకు అయింది అంటే అది న్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బౌన్స్ అయిందంటే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంతే కదా? మీరు అగ్రీ విత్ మై పాయింట్? ఒక ఒక స్టాక్ అనేది హయ్యర్ రేంజ్ మూవ్ అయింది అంటే మనకు 24,600 నుంచి 24,900 రేంజ్ టచ్ అయింది అంటే ఇక్కడ స్ట్రాంగ్ బయ్యర్ ఉన్నాడు. అది న్యూస్ బేస్ ఉందా, ఇంటెన్షన్లీ బై చేసినా అది సెకండరీ. బట్ ఇక్కడ అనేది ఒక స్ట్రాంగ్ బై అనేది వచ్చింది. అంటే ఈ పాయింట్ అనేది మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది, ఇది ఒక ఇంపార్టెంట్, దీన్ని సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాము. ఓకే. తర్వాత చూస్తే మనకు ఈ ఫాల్ అనేది ఎందుకు జరిగింది అంటే ఈ ఫాల్ అనేది ఒక న్యూస్ బేస్డ్ ఫాల్ అయింది. అది
రెసిప్రోకల్ ట్యాక్స్. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సాయంత్రం 6:30 7 o'clock ట్రంప్ తాత వచ్చి ఇండియా పైన 25% టారిఫ్ నేను వేస్తున్నాను విత్ పెనాల్టీ అని ఒక న్యూస్ 7:30కి వచ్చింది. అప్పుడు మన గిఫ్ట్ నిఫ్టీ ఉంది కదా, గిఫ్ట్ నిఫ్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కొంతమంది క్లయింట్స్ వాట్సాప్లో చాట్ చేయడం, కాల్ చేయడం, రేపు మార్కెట్ ఏమవచ్చు అని. ఏమైనా మనం అప్పుడు ఇది ఏం చేయలేం. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేసినా రైట్. ఒకటే ఒక నా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. అంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా ఇక్కడ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయ్యర్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. కూర్చుంటేనే మార్కెట్లో 300 పాయింట్స్ ర్యాలీ అయింది. అంటే ఎప్పుడైతే రేపు ఓపెనింగ్ అనేది, అంటే మనం ఆ నైట్ మొత్తం ఏం చేయలేము, అన్నెసరీ టెన్షన్ పడడం తప్పించి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఈ సపోర్ట్ కింద ఓపెన్ అవుతే సెల్లింగ్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదు సపోర్ట్ పైన ట్రేడ్ అవుతాయి, సపోర్ట్ పైన ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అవడం స్టార్ట్ అవుతాయి, మేబీ మళ్ళీ బయింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ సపోర్ట్ అనేది మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. ఇది ఒక పాయింట్. చాలా మంది రీటైల్ పర్సన్స్ న్యూస్ బేస్ చేసుకొని మార్నింగ్ షార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన క్లయింట్లు చాలా ఉన్నారు. న్యూస్ బేస్ చేసుకొని మార్కెట్లో ఓపెనింగ్ షార్ట్ చేసిన వాళ్ళు, పుట్టు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైంది? వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ట్రేడ్ చేసి ఏమైంది? విత్ న్యూస్తోనే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసి ఏమైంది? ఇక్కడ పుట్టు తీసుకొని ఉంటే ఎమ్మడే మార్కెట్ రివర్స్ అయింది, లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. రైట్. ఈ పాయింట్ అనేది ఎందుకు నాకు తెలియదు, ఇక్కడ నుంచి ఒక రివర్స్ అయింది. విత్ న్యూసా మనకి ఏదో తెలియదు. ఈ పాయింట్ అనేది రివర్స్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. అది న్యూసా టెక్నికలా మనకు సంబంధం లేదు, ఒక ఫాల్ అయితే అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మార్కెట్ ఇక్కడ, అంటే ఏదైతే న్యూస్ తర్వాత, ఆఫ్టర్ న్యూస్ తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రేంజ్కి వెళ్ళింది. ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది, సెల్లింగ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే బై చేసిన క్లయింట్ ఉన్నాడో, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, వాళ్ళు ఈ రేంజ్లో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఈ రేంజ్లో బై చేసిండ్రు, మళ్ళీ ఈ రేంజ్లో సెల్ చేసిండ్రు. అంటే ఈ నాలెడ్జ్ మనకు ఉండి ఉంటే, అంటే ఈ బేస్లో ట్రేడ్ చేస్తే మనం ఇక్కడ లాంగ్, అంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ మిస్ అయ్యారో, మధ్యలో ఎక్కడో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి ఇంకా హయ్యర్ రేంజ్ వెళ్తారు. అంటే ఎవరికైనా ప్రిడిక్షన్ ఏముంటుంది అంటే మార్కెట్ వెళ్తుందంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది, డౌన్ అయితే డౌన్ సైడ్లో డైరెక్షన్లో వెళ్తుంది అని ఒక మైండ్ సెట్లో ట్రేడ్ చేస్తారు. ఎవరు? రీటైల్ పర్సన్స్ ఎవరైతే మార్కెట్లో లూజ్ అవుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి. ఇక్కడ చూస్తే ఏంటంటే ప్రీవియస్ ఎక్కడి నుంచి ఫాలో అయిందో ఇక్కడ ఫాలో అయింది. అంటే మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ థియరీ మనకు తెలిసి ఉంటే ఇక్కడ మనం జాగ్రత్త ఉండేవాళ్ళం. అంటే ఈవెన్ షార్ట్ చేస్తామా లేదా మనకు తెలియదు, ఇక్కడ బై చేస్తామా లేదా మనకు తెలియదు, బట్ ఓవరాల్ లాస్ట్ ట్రేడ్కు మనం దూరం ఉండేవాళ్ళము. ప్రాఫిట్ నెక్స్ట్ లాస్ అయ్యే ట్రేడ్కు మనం దూరం ఉండేవాళ్ళం. అంటే ఈ నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు టెక్నికల్గా సపోర్ట్ హారిజాంటల్ లైన్తో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత ట్రెండ్ లైన్ అనేది చూపించే, ట్రెండ్ లైన్ అని మనం నెక్స్ట్ అనుకున్నాం. ఒకసారి ట్రెండ్ లైన్ చూసే ప్రయత్నం చేస్తే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఎవరి మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సీదా పైనకి వెళ్ళిపోతుంది, నిఫ్టీ లైఫ్ టైం అయ్యి. అంటే మార్కెట్లో నాయిస్ అనేది చాలా వినిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ చూస్తే మనకు 24,600 నుంచి 250 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 250 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక అందరు ఏం థింక్ చేస్తారంటే మార్కెట్ అంటే నో వాయిస్ ట్రేడర్ గురించి, రీటైల్ ట్రేడర్ గురించి, నాలెడ్జ్ లేని ట్రేడర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరైనా ఎక్స్పర్ట్ అయ్యి ఉండి నేను ప్రెడిక్ట్ చేయలేదు అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎవరైతే లాసెస్ బుక్ చేస్తుందో ఆ లాస్ను మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే దానిలో మాట్లాడుకుంటున్నాం. సెల్లింగ్ అనేది వచ్చింది. వన్స్ సెల్లింగ్ వచ్చినాక మళ్ళీ ఏమనుకుంటాం? ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకుంటారు. జనరల్ మైండ్ సెట్ ఏముందంటే గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకుంటాం. మనం ఇంతకుముందు వేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ పనిచేసింది. ఏదైతే ప్రీవియస్ గ్యాప్ సపోర్ట్ ఉందో, సపోర్ట్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయినాక ఈ సపోర్ట్ తీసుకున్నది, ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఇక్కడ చూస్తే మనము ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తామంటే ఈ హై నుంచి నెక్స్ట్ హైకి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ చూస్తే మనకు ఈ రెండు హైస్ మనం కలిపి డ్రా చేశాము. ఇక్కడ చూస్తే అటెంప్ట్ చేసింది దాన్ని టచ్ అయ్యి క్రాస్ అవ్వడానికి, ఫెయిల్ అయింది. ఎప్పుడైతే దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి మూవ్ అనేది ఫాస్ట్ హైయర్ సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఈ విధంగా ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్సో డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ నా కోర్సులో ఇంకో కవర్ అయితే ఏంటంటే మూవింగ్ యావరేజ్. ఇక్కడ నేను 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇక్కడ ఏం లేదు, మనం ఓన్లీ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసాము. 50 టైం ఫ్రేమ్ 15 మినిట్స్ పెట్టాను. లేదు ఇది ఒకసారి 1 అవర్ పెట్టుకుంటే
ఎప్పుడైతే మార్కెట్ అనేది దీన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం మనం. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ చేసింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ చేసిందంటే మార్కెట్లో ఇదేమంటారంటే మార్కెట్ అనేది హైయర్ డైరెక్షన్ ఇవ్వడానికి ఒక ఇండికేషన్. ఇక్కడ చూస్తే ఈ క్రాస్ ఓవర్ తర్వాత నిఫ్టీ అనేది హైయర్ రేంజ్ వెళ్ళింది. తీరా ఇక్కడ చూసినాక ఏంటంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మేబీ రేపు యాజ్ పర్ మూవింగ్ యావరేజ్ థియరీ చూస్తే కరెక్ట్. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండదు, వాయిస్ వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ ఉండదు. అచ్చా అచ్చా. ఆ, ఆ. ఇప్పుడు కంటిన్యూ చేసి ఇప్పుడు ఓకే కదా? ఇక్కడ మనకు స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకే. గోల్డెన్ క్రాస్ ఓవర్ దగ్గర ఆగినాం మనం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ డే మనం నిఫ్టీ చూస్తే అంటే రేపటి నిఫ్టీ ట్రేడ్ చూస్తే మనకి ఇక్కడ 20 పీరియడ్ అంటే 1 అవర్లీ టైం ఫ్రేమ్ చూస్తే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఈ రేంజ్ లో ఉంది. అంటే ఇది ఒక అంటే యాజ్ పర్ మూవింగ్ యావరేజ్ థియరీ ప్రకారం ఇది ఒక సపోర్ట్ అవ్వచ్చు. ఇక్కడ మన 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే ఈ బాటమ్ లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఇది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే మనకు యాజ్ పర్ మూవింగ్ యావరేజ్ మనం ట్రేడ్ చేస్తే మనకు ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్ లో మనకు మూవింగ్ యావరేజ్ అనేది ఇలా పనిచేస్తుంది. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సపోర్ట్ వచ్చేసి మనం హారిజాంటల్ సపోర్ట్ ఒకటి, ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి మనకు మూవింగ్ యావరేజ్. అంటే ఇది మనకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఎలైట్ వేవ్ థియరీ, ఎలైట్ వేవ్ థియరీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అది ఇది ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసి చూపిస్తాను నేను. ఎలైట్ వేవ్ థియరీ అనేది మనకు 5 మూవ్స్ అనేది అప్ మూవ్ వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే నేను ఎలైట్ వేవ్ థియరీ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాను. ఎలైట్ వేవ్ థియరీ మనం డ్రా చేస్తే సరే, దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ దగ్గర ఎవరన్నా ఆన్సర్ చెప్పగలరు? మార్కెట్ అనేది ఈ రేంజ్ లో స్టార్ట్ అయింది, ఒక హై రేంజ్ వెళ్ళింది, తర్వాత ఒక డౌన్ అయింది. ఈ ప్రీవియస్ హై క్రాస్ పైనకి వెళ్తుంది. అంటే ఇక్కడ బై చేస్తారు. అంటే మనకు జనరల్ ఏంటంటే ప్రీవియస్ హై క్రాస్ అయి పైనకి వెళ్తుంది అంటే బై చేస్తారు. ఇక్కడికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అయింది, ఫాల్ అయినాక మళ్ళీ ఇక్కడ ఈ హై క్రాస్ అయి పైనకి వెళ్తుంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రీవియస్ హై క్రాస్ అయి పైనకి వెళ్తుంది కదా అని హై బై చేస్తారు. ఆర్ యూ అగ్రీ విత్ మై పాయింట్? ఇక్కడ బై చేస్తారు కదా. అంటే ఇది లేదు లేదు, సార్ డిప్ లో బై చేయాలి. డిప్ లో బై చేయాలి. మాక్సిమం హయ్యర్ హైట్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. డిప్ లో బై చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే ప్రీవియస్ హై క్రాస్ అయితే ఇంకా హైయర్ రేంజ్ వెళ్తుందని బై చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే సార్ మీ బ్రేక్ వాయిస్ అయిపోయింది. స్ట్రక్ అయిపోతుంది సార్ మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇక్కడ మనకు ఎలైట్ వేవ్ థియరీ నాలెడ్జ్ తెలిసి ఉంటే మనకు ఎలైట్ వేవ్ థియరీ నాలెడ్జ్ తెలిస్తే మార్కెట్ అనేది ఒక 5 మూవ్స్ లో హైయర్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ మనకు ఇది వేవ్ 1, ఇది వేవ్ 2, ఇది వేవ్ 3, ఇది వేవ్ 4, ఇది వేవ్ 5. అంటే ఇక్కడ 5 మూవ్స్ లో హైయర్ రేంజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డౌన్ సైడ్ అనేది పెండింగ్. నెట్వర్క్ ఇష్యూ ఉన్నది. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు మధ్యలో మొత్తం బ్రేక్ అయిపోయింది. లేదు లేదు, మీ వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది. 1 మినిట్ 2 మినిట్స్ ఏం వెళ్ళలేదు అసలు మేము. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎలైట్ వేవ్ థియరీ ఒకసారి డ్రా చేస్తే ఇది ఓకే కదా? ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు ఓకేనా? లేదండి, లేదు లేదు, బ్రేక్ అవుతుంది వాయిస్ అంతా. 1 మినిట్ సార్, 1 మినిట్. ఇప్పుడు ఓకే అండి, కొంచెం స్టేబుల్ అయింది. ఓకేనా ఇప్పుడు? ఓకే. షార్ట్ రావట్లేదు స్క్రీన్ పైన. ఇప్పుడు కనిపిస్తుందా? చార్ట్ కనిపిస్తుందా? లేదు. ఒక్క నిమిషం, స్టార్టింగ్ అని పడుతుంది. షేర్
యా ఇప్పుడు వచ్చింది. వస్తుందా నాకు ఇంటి ఇప్పుడు వచ్చింది. ఇది ఎలైట్ వేవ్ థియరీ అనేది మనకి ఎలా చూస్తుందంటే 5 అప్ మూవ్స్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఎలైట్ వేవ్ థియరీ చూస్తే ఇది ఫస్ట్ ఒక మూవ్, సెకండ్ మూవ్, థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్ మూవ్. అంటే ఇక్కడ ఒక కన్క్లూజన్కి వచ్చేసిన నేను నిన్ననే. అంటే మార్కెట్ అనేది హయ్యర్ రేంజ్ అనేది ఇక్కడతోనే క్లోజ్ అయింది. మార్కెట్లో ఒక డౌన్ మూవ్ అనేది పెండింగ్ ఉంది. ఇది చూస్తే మనకు డౌన్ సైడ్ చూస్తే మనకు కరెక్షన్ వచ్చేసి మనకు ఏ మేబీ రేపు ఒక అప్ మూవ్ అనేది రావచ్చు. బి, సి అనేది ఒక డౌన్ మూవ్ అనేది పెండింగ్ ఉంది. అంటే మార్కెట్ను ఇలా ఎలైట్ వేవ్ థియరీ అనేది మనకు ముందే చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే మార్కెట్లో నెక్స్ట్ అప్కమింగ్ మూవ్ ఏముంది అనేది మనకు ఒక క్లియర్ డైరెక్షన్ చూపించే ప్రయత్నం అనేది ఎలైట్ వేవ్ థియరీ అనేది చూపిస్తుంది. ఇది ఎలైట్ వేవ్ థియరీ ఉన్న అడ్వాంటేజ్. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఒకసారి ఈ మార్కెట్ ఏదైతే ఫాల్ అయిందో ఈ మార్కెట్ నేను 2024 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో చూపిస్తాను. ఒక నిమిషం చార్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను. మార్కెట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అనేదానికి. ఈ 5 అప్ మూవ్స్ ఎంత డ్యూరేషన్ లో చూపిస్తుంది? సార్ అది టైం టైం అనేది మనము ఒకసారి డెప్త్ లోకి వెళ్తే వస్తుంది సార్. అది మనకు డైరెక్ట్ ఇప్పుడు చెప్పలేము. అంటే ఓ ఫస్ట్ వేవ్ ఎంత టైం తీసుకుంటే సెకండ్ వేవ్ అనేది టైం తీసుకున్న దాన్ని, థర్డ్ వేవ్ అనేది మనకు వేవ్ థియరీలో వచ్చేస్తుంది. అది నేను చూపిస్తాను అది మీకు. 15 minutes టైం ఫ్రేమ్ ది కదా ఇది? 15 minutes టైం ఫ్రేమ్. అయితే సేమ్ డే ఉంటది అన్న. సార్ అట్లా మనం కన్క్లూజన్ రావద్దు సార్. మనం అచ్చా. మార్కెట్ థియరీగానే చూడాలి. మనం మన వ్యూను మార్కెట్లోకి తీసుకొచ్చి పెట్టొద్దు. ఇది కనిపిస్తుందా సార్ మీకు? ఇది స్క్రీన్ అనేది కనిపిస్తుంది. కనిపిస్తుంది. వాట్సాప్ చార్ట్ కనిపిస్తుంది. వాట్సాప్ చాట్ నేను 2024 నవంబర్ 24 రోజు పోస్ట్ చేసిన సార్. ఇది నిఫ్టీ అనేది అప్పుడు 23,453లో ట్రేడ్ అవుతుంది. అంటే ఓవరాల్గా నా వ్యూ థియరీ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తే అక్కడ నేను మెన్షన్ చేశాను వేవ్ సెకండ్ ఫాల్ నియర్లీ 18% అండ్ టుక్ 35 వీక్స్ టైం. అంటే వేవ్ సెకండ్ ఏదైతుందో అది 18% ఫాల్ అయింది. ఆ ఫాల్ అవ్వడానికి తీసుకున్న టైం ఫ్రేమ్ వచ్చేసి 35 వీక్స్ టైం ఫ్రేమ్ తీసుకుంది. ఇక్కడ యాజ్ పర్ రూల్ ఆఫ్, ఇది ఈక్వాలిటీ కాదు ఆల్టర్నేషన్, అది మిస్టేక్ గా ఈక్వాలిటీ అని పెట్టాను. రూల్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఫోర్త్ వేవ్ ఆల్సో 18% అన్న ఫాల్ అవ్వాలి, లేదంటే 35 వీక్స్, మోర్ దాన్ 35 వీక్స్ టైం అన్న తీసుకోవాలి. 8 నెలలు అయింది అన్న. 2024 నవంబర్ 2024లో నేను పోస్ట్ చేసిన సార్. ఇది అంటే మనకి ఇది నేను పోస్ట్ చేసిన అంటే ఎలైట్ వేవ్ థియరీ అన్న నాకు నేర్పించింది. అది ఇక్కడ నా గ్రేటెస్ట్ చెప్పట్లేదు నేను. ఎలైట్ వేవ్ థియరీలో ఓవరాల్గా నెక్స్ట్ మార్కెట్ ఏమి ఉండొచ్చు అనేది లార్జర్ వ్యూలో మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. అంటే మనం ఇక్కడ నేను క్లయింట్కి అలర్ట్ చేసిన ఈ రేంజ్లోనే ఏమైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే ఎగ్జిట్ అవి ఐడియల్ అమౌంట్తో కూర్చోండి అని నేను ఒక అలర్ట్ ఇచ్చిన యాజ్ పర్ వేవ్ థియరీ ప్రకారం. చూస్తే మనకు ఆల్మోస్ట్ 18% ఫాల్ అవ్వలేదు. ఒకసారి నేను చార్ట్ చూపించే ప్రయత్నం చేశాను. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఈ ఫాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అనేది 6 months అన్నట్ట ఇది? వీక్లీ టైం ఫ్రేమ్ సార్. ఇది 6M ఏంది మరి అది? సార్ అది వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను సార్ నేను. అచ్చా. అక్కడ కొంచెం బ్లాక్ కలర్ షేడ్ ఏముంది చూసిర్రా, అది వీక్. అదే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ 17% ఫాల్ అయింది. అంటే 18% ఫాల్ అవ్వలేదు. ఇన్ కేస్ 18% ఫాల్ అయిందంటే మార్కెట్లో డౌన్ మూవ్ అనేది అయిపోయిందని ఒక కన్క్లూజన్ రావడానికి ఛాన్స్ ఉండేది. బట్ టైం 28 వీక్స్ తీసుకున్నది. అంటే ఏ విధంగా చూసినా మనము ఆ 18% టచ్ అవ్వలేదు. 28 వీక్స్ అనేది 35 వీక్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇంకా మార్కెట్లో స్టిల్ పెండింగ్ అనే సెల్లింగ్ అనేది పెండింగ్ ఉంది అనేది ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అది గ్యారంటీ అవుతుందా లేదా అంటే చెప్పలేము. బట్ ఓవరాల్ గా మనం చూస్తే మార్కెట్లో లాంగ్ అంటే బ్లైండ్ గా లాంగర్ హయ్యర్ సైడ్ వెళ్తుంది అనే ఒక బ్లైండ్ ఇండికేషన్ తో మనం ఉండొద్దు, కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఇది ఎలైట్ వేవ్. మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉందంటారా సార్? అంటే జనరల్ గా సార్ ఓవరాల్ గా అంటే మార్కెట్ లో బయట స్పెక్యులేషన్ చూసినా
న్యూస్ చూసినా ఏది చూసినా పెండింగ్ అనేది కనిపిస్తుంది. అవును అవును అది ఓవరాల్ ఏంటంటే ఇంకా అంటే ఇప్పటికిప్పుడు చూస్తే ఏంటంటే మనకు లాంగర్ టైం టైంలో ఇన్వెస్ట్మెంట్ కోసము జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ చూస్తే మనము ఓకే స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు. బట్ ఓకే ఓవరాల్ గా నీకు లాంగర్ టైం ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటే కొంచెం వెయిట్ చేస్తే బెస్ట్ అని నేను ఇస్తాను. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలన్నా 100% ఇక్కడ కాకుండా పార్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఒక 10 ఓకే ఇయర్స్ 20 ఇయర్స్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే పార్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి. ఒక్కసారి మార్కెట్లో ఫాల్ అయ్యి పెరగడం స్టార్ట్ అయితే మాత్రం నెక్స్ట్ 3-4 ఇయర్స్ అనేది ప్రీవియస్ 2024 ఎట్లా ఉందో దానికంటే ఎక్కువ మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇది మనకి ఎలైట్ వేవ్ థియరీ అనేది నేర్పిస్తుంది. ఇది ఒకటి సార్. నెక్స్ట్ ఏదైతే మనం ఇంతకుముందు సిపిఆర్ స్టడీ అనుకున్నామో సిపిఆర్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ డే అనుకున్నాము. ఈ నిన్న డే ఏదైతుందో ఇది ట్రెండింగ్ డే కింద కన్సిడర్ చేస్తాను నేను. ట్రెండింగ్ డే మనం 6 టైప్స్ అనుకున్నాం కదా. ట్రెండింగ్ డే అంటే నిన్న ఇక్కడ స్టార్ట్ అయింది డే అనేది ఎప్పుడు ఫ్రైడే రోజు. ట్రెండింగ్ డే అనేది ఉంటే దీనిలో 2 టైప్స్ ఆఫ్ ట్రెండింగ్ డే ఉంటుంది. ఒకటి వచ్చేసి బుల్లిష్ ట్రెండింగ్ డే, సెకండ్ వన్ బేరిష్ ట్రెండింగ్ డే. అంటే ట్రెండింగ్ డే అనేది ఎట్లుంటుంది అంటే బేరిష్ ట్రెండింగ్ డే అయితే డే హైలో ఓపెన్ అయిన స్టాక్ క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ డే లోలో క్లోజ్ అవుతుంది. ఇది ట్రెండింగ్ డే ఒక నేచర్. ట్రెండింగ్ డేను మనం ఐడెంటిఫై చేయాలి అంటే డే హైలో ఓపెన్ అయింది డే లోలో క్లోజ్ అవుతుంది. ఇది బేరిష్. అదేవిధంగా బుల్లిష్ ట్రెండింగ్ డే ఏదైతే ఉందో బుల్లిష్ ట్రెండింగ్ డే అనేది డే లో ఓపెన్ అయినది డే హైలో క్లోజ్ అవుతుంది. అంటే మనం మార్కెట్ను మనం ట్రావెల్ చేస్తూ మనకు దానిపైన ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఈ పర్టికులర్ డే అనేది ఏమవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది మనకు ఈ ఎలైట్ వేవ్ థియరీ ప్లస్ సిపిఆర్ స్ట్రాటజీ యూజ్ చేస్తే మనకు ఒక రఫ్ ఐడియా రావడానికి ఛాన్స్ ఉంది. సరే అయిపోయినాయి. రేపు ఏం జరగవచ్చు అనేది ఎలైట్ వేవ్ థియరీ ప్రకారం ఏమైనా చెప్పగలుగుతారా అంటే నేను ఒక చిన్నగా ఎలైట్ వేవ్ థియరీలో వచ్చేసి ఈ ఫాల్ అనేది మనకు ఇది ఏ వేవ్ అంటే మొత్తం కరెక్షన్ అనేది 3 వేవ్స్ ఉంటుంది. ఇది ఏ వేవ్ కింద కన్సిడర్ చేసుకుంటే ఈ ఏ వేవ్ లో ఇది చూస్తే ఒకసారి ఇది 5 మూవ్స్ లో ఫాల్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఒక మూవ్ అనేది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, మేబీ ఇది ఫిఫ్త్ ఇక్కడ కంప్లీట్ అయ్యొచ్చు. ఇంకా కొంచెం కిందికి వస్తే రావచ్చు. ఇది కరెక్షన్ అనేది 5 మూవ్స్ లో ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం డౌన్ అయితే అవ్వచ్చు. బట్ ఓవరాల్ చూస్తే 5 మూవ్స్ కంప్లీట్ అయింది. ఈ ఏ అనేది అంటే ఓవరాల్ ఇది ఏముందంటే ఏ వేవ్ ఏదైతే కరెక్షన్ లో ఏ వేవ్ అనేది మనకు ఇది ఏ అయింది. నెక్స్ట్ బి అనేది పెండింగ్ ఉంది, సి అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏ వేవ్ అనేది 5 మూవ్స్ లో ఉంటే దీన్ని మనము ఈ కరెక్షన్ ను మనము జిగ్జాగ్ కరెక్షన్ అంటాం. ఈ జిగ్జాగ్ కరెక్షన్ రూల్ ఏముంటుందంటే ఏదైతే హయ్యర్ రేంజ్ నుంచి ఇక్కడ ఫాల్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకుంటే మనం ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే ఈ హై నుంచి ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే ఈ లోకి ఈ జిగ్జాగ్ థియరీ ప్రకారము ఈ బి వేవ్ అనేది ఏదైతే ఈ ఫాల్ తర్వాత బి వేవ్ అనేది ఏదైతే ఉందో ఈ బి వేవ్ అనేది 38% నుంచి 50% వరకు మాత్రమే రీట్రేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 38% నుంచి 50% వరకే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ఈ మూవ్ అనేది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫాస్ట్ వచ్చిందో ఈ మూవ్తో ఉన్న కంపారిజన్ ఇక్కడ మూవ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అంటే రేపు మనం మార్కెట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేపు మూవ్ అనేది కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఈ 38% నుంచి 50% దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇది మనం బి వేవ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సి వేవ్ అనేది డౌన్ సైడ్ స్పీడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎలైట్ వేవ్ థియరీ చెప్తుంది. దీంతో పాటు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఏమనుకున్నాము? ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే 25,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాము. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనం చూస్తే 38% టు 50% అనేది సేమ్ 25,000 రేంజ్ అనేది చూపిస్తుంది. అంటే ఒకవేళ మనం షార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే రేపు మార్కెట్లో ఈ మూవ్ అనేది స్లోగా ఈ రేంజ్ వచ్చినాక ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం షార్ట్ చేయొచ్చు.
స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఈ 61% ఉందో అంటే 25,040 ఒక 10-15 పాయింట్స్ 21,060-70 స్టాప్ లాస్ పెట్టుకుని మనం షార్ట్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి ఇది లో అనుకొని ఈ రేంజ్ నుంచి రివర్స్ అవుతాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,824 అవ్వచ్చు, 744 అవ్వచ్చు, 24,700 కూడా అవ్వచ్చు. ఈ రేంజ్లో ఏదో ఒక టార్గెట్ అవ్వచ్చు. అంటే ఓవరాల్గా మనకు ఎలైట్ వేవ్ థియరీ అనేది మార్కెట్ను ఈ డైరెక్షన్లో ప్రెడిక్ట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా మార్కెట్లో టెక్నికల్గా మనకు నాలెడ్జ్ ఉంటే మనం ట్రేడ్ సెటప్ కోసం ఏ విధంగా ప్లాన్ చేయాలనే దానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?